అంటే ఈ లాంగ్ బాడీస్ కూడా రాజస్థాన్ దాకా మళ్ళీ ఏడికెళ్ళి ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిన ఆడికి పంపించేదాకా వదిలిపెట్టవా? ఊరుకుంటారా? మా కోయోళ్ళు మా చెంచోళ్ళు ఊరుకుంటారా? మా గోడలు ఊరుకుంటారా? మీ తోలు కూడా తీసే సమయం దగ్గరికి వచ్చింది. అర్థమైందా? ఈడుండి బీజేపీ సంకనాక్తా అంటే ఆడికే పంపిస్తాం. ఈడేంటి ఎందుకు వాడుతూ ఆడ వాడుకోపో రాజస్థాన్లో. అట్లనే ఈ ఉత్తరాదిలో లొల్లి ఎక్కువైంది ఈ మధ్య. ఆంధ్రోని కొట్లాడి ఆంధ్రోని జర తగ్గించినాం. కానీ ఇప్పుడు ఈ ఉత్తరాదిలో లొల్లి ఎక్కువైంది. ఈ లాంగ్ బాడీస్ ఎక్కువైంది, అట్లనే ఈ గుజరాతీ మార్వాడలో ఎక్కువైంది. అవుతుంది, మీ పని కూడా దగ్గర పడ్డది. ఓకే, కడుపు కాలితే అట్లనే అవుతుంది. నీతులు చెప్పక. అర్థమైందా? నేనేమంటున్నా, మా జనాభా ఎంత ఉందిరా, మేము ఎందుకు ట్యాక్సీలు కడుతున్నాం, మా వాటా మరి ఆడ ఉన్నప్పుడు మరి మా జనాభా తగ్గట్టుగా మా వాటా ఉండొద్దా? జనరల్ కేటగిరీలో, జనరల్ అంటే అందరికి కదా, అందరు అన్నప్పుడు అలా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు లేరు? ఉండాలి కదా. చెప్పు, జనరల్ అనేది అగ్రకులం కోసం పెట్టుకున్న రిజర్వేషన్ అని అర్థమవుతుంది కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు రాణిస్తలేవు కదా.